వీక్షకులందరికీ నమస్కారం. బ్రెయిన్ ఫాగ్, అసలు బ్రెయిన్ ఫాగ్ అనేది ఎందుకు వస్తుంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, దీనికి పరిష్కారం అనేది ఏంటి, ఈ విషయాల గురించి మనకి సవివరంగా తెలియచేయడానికి మనతో ఉన్నారు శ్రీమతి డాక్టర్ ఎన్ శైలజ గారు, శక్తిపాత్ యోగాచార్య. వారి ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. చాలామందికి రకరకాల ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. ఇందులో చాలామందికి అంటే మబ్బుగా ఉందని కానీ, లేకపోతే డ్రౌజీ అంటూ, అలసట అంటూ, లేదా శారీరక అలసట ఒక రకం, మానసిక అలసట ఒక రకం, ఇట్లా రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. మరి దీనికి ఈ శక్తిపాత్లో పరిష్కారం అనేది ఉందంటారా? అసలు ఇది ఎందుకు వస్తుందంటారు ముందు? అసలు అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే బ్రెయిన్ కూడా ఒక ఆర్గాన్. ఎలాగైతే మన శరీరంలో అన్ని పార్ట్లు, ఇప్పుడు నడుస్తూ ఉన్న మోకాళ్ళు అరిగిపోయిందంటే రెండు కాళ్ళు, ఒక మోకాళ్ళు ఎందుకు అరిగిపోద్ది, ఒక భాగం ఎందుకు ఉంటుంది అంటే సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో పాటు ఆ సెల్యులార్ లెవెల్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్లో తేడాలు, తర్వాత మన బాడీలో తయారయ్యే కెమికల్స్, కొన్ని యూరిక్ యాసిడ్ అని ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటారు కదా, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, స్టోన్ ఫామ్ అయింది. అయినా ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి, రాళ్ళు ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి? మన బాడీలోనే. అవి ప్రాపర్గా ఫ్లో అయ్యి ప్రాపర్గా బయటకు వెళ్ళకపోవడం ద్వారా అవి క్లాగ్ అయ్యి ఒకటి ఆ మాలిక్యూల్స్ అనేవి అవి స్టోన్. అలాగే ఈ బ్రెయిన్ కూడా మన సెల్స్ అది మనం ఎక్కువ పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు జనరల్గా రెప్టీలియన్ బ్రెయిన్ అంటారు, ప్రిమిటివ్ బ్రెయిన్, రెప్టీలియన్ బ్రెయిన్. అంటే మనము ఎప్పుడైతే ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫియర్, ఇదేమో నాకు అవ్వదేమో, లేదు నేను పాస్ అవ్వనేమో, నాకు అది కాదేమో, ఇలాగ ఏదో ఒక ఫియర్, నాకు ఇది రాదేమో, నాకు డబ్బులు రావేమో, ఉన్న డబ్బులు పోతాయేమో, ఇలాగ అన్నీ కూడా ఏంటంటే మన జీవితాన్ని ఆల్మోస్ట్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఆది మానవుడికి ఎలాంటి మైండ్ సెట్ వస్తుందో, ప్రిమిటివ్ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో, రియాక్ట్ అయ్యి ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అది ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్, ఆ మూడు స్టేషన్ ఏదో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఫైట్ చేయాలి, లేకపోతే ఫ్లైట్, పరిగెట్టిపోవాలి అక్కడ దానికి అందకుండా అనమాట, లేదంటే ఫ్రీజ్ అయి ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మన బాడీలో రకరకాలైన ఈ హార్మోన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఎడ్రినాలిన్ ఉంది, మీరు టెన్షన్ ఉండగానే మీకు ఎడ్రినాలిన్ కిడ్నీస్ నుంచి అది ఎక్కువ బ్లడ్లోకి వచ్చేస్తుంది. అలాగే స్ట్రెస్లో ఉంటే కార్టిజాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సంతోషంగా ఉంటే సెరటోనిన్ ఉంటుంది, ఎండార్ఫిన్స్, సెరటోనిన్, ఇవన్నీ ఏంటి ఆ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మెలటోనిన్, ఇవన్నీ ఆ బ్రెయిన్లో మెలటోనిన్ బాగుంటే నిద్ర పడుతుంది. ఇప్పుడు నిద్రలేమి కదా అందరికీ. ఎందుకు నిద్రలేమి ఉంటుంది? ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. అది ఎందుకు? ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏదైనా ఒక మీకు ఇష్టమైన, ఎందుకో నిమ్మకాయ పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఏంటి? ఇక్కడ లేదు, నిమ్మకాయ లేదు, పచ్చడి లేదు, చూడలేదు, అన్నం అనగానే ఏంటి? ఆ మైండ్లోకి, దాని యొక్క జ్ఞాపక శక్తిలో ఉండే దాంట్లోకి వెళ్ళి, అరే అది వస్తే నీకు ఇది కావాలి, నువ్వు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని వెంటనే సెలవు వచ్చేస్తుంది. అలాగే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి, నువ్వు పరిగెట్టాలి, నీ జీవితంలో పరిగెట్టాలి. అది మామూలుగా ఆది మానవుడు ఏపులో పాము వస్తే పరిగెట్టింది కాస్త మనం ఊరికే పరిగెడుతున్నాం, పని లేకుండా, అవసరం లేకుండా పరిగెడుతూ ఉన్నాం ప్రతిదానికి. అధికంగా ఆ స్ట్రెస్ దీంట్లో ఎలర్ట్ ఉండి ఆ బాడీ రిలాక్స్ అవ్వనప్పుడు ఇవన్నీ మనకు ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. అంటే బాడీ అలాగే ఉండాలని మైండ్కి మెసేజ్ వెళ్తూ ఉంది, ఓ నువ్వు ఇలా ఉండాలి, దీన్ని ప్రొడ్యూస్ చేయి, పని చేయాలంటే. ఈవినింగ్ అయ్యింది, ఈవినింగ్ అవ్వగానే మనకు సాయంత్రం అవ్వగానే చక్కగా చీకటి పడేది, ఏదో దీపాలు పెట్టేవాళ్ళం, పక్షులు అరుస్తుండేవి, నెమ్మదిగా ఏదో తినగానే నిద్ర వచ్చేస్తుంది. అంటే మెలటోనిన్. అప్పుడు నిద్రపోవాలంటే మెలటోనిన్ చక్కగా ప్రొడ్యూస్ అవ్వగానే నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అది చీకటి అవుతోంది అని ఆ మెసేజ్ బ్రెయిన్కి వెళ్తుంది కదా. ఆ సాయంత్రము, సంధ్య చీకట్లు, ఆ పక్షుల అరుపులు, ఇవన్నీ ఉండేటప్పుడు ఏంటి? బ్రెయిన్కి మెసేజ్, నీకు తినేసి పడుకోరా బాబు అని చెప్పేసేది. ఇప్పుడు ఏంటి? మంచి లైట్లు, ఎక్కడ పోయినా భయంకరంగా లైట్లు, ఎల్ఈడి లైట్లు, ఆ లైట్లు, ఈ లైట్లు. బ్రెయిన్ ఈజ్ కన్ఫ్యూజ్డ్, ఇంకా రాత్రి అవ్వలేదు అనుకుంటుంది.
అవ్వలేదు అనుకుంటుంది. మనం ఇవన్నీ చూస్తున్నాం, వీటి రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, సెల్ ఫోన్ మరి ఇవన్నీ మన కళ్ళ మీద పడుతుంటాయి. ఈ పడుతుంటే ఏంటి ఆ మెసేజ్ ఏంటి, ఇంకా రాత్రి అవ్వలేదు, ఒక రాత్రి అవ్వంది మెలటోనిన్ ఇప్పుడే పనే ఉందని బ్రెయిన్ ప్రొడ్యూస్ చేయదు. ఓకే, ఇది చేయిపోయి నువ్వు పడుకుంటావు, నిద్ర రాదు, నిద్ర రాలేదని మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తావు, అది మళ్ళీ ఆ మెసేజ్ ఇంకా వెళ్తుంది. సో ఇంకేంటి, నువ్వు అసలు ఆల్మోస్ట్ ఒక పిచ్చి ఎక్కినట్టు అయిపోతుంది, నిద్ర పట్టదు. కమాండ్స్ అనేవి సరిగా దానికి సరైన కమాండ్ కావాల్సిన ఆ సిచ్యుయేషన్ అనేది, ఆ రిథమ్ని మనం ఈ లైఫ్ స్టైల్లో కోల్పోతూ ఉన్నాం. ఇలా కొంతకాలం అయ్యేటప్పటికి ఇది అదే, ఇప్పుడు మనం ఎలా పట్టుకుని పరిగెడుతుంటే ఇవన్నీ పట్టుకుపోతాయి కదా, వీటి యొక్క ఫంక్షనింగ్ పోతుంది కదా. అలాగే బ్రెయిన్కి కూడా ఏమవుతుంది, అది అలాగా చేసి 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 ఇక పరిగెత్తలేకుండా అలసిపోయినట్టుగా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడుతుంది. అంటే కాగ్నిటివ్ ఏదన్నా ఒకదాన్ని ఇదే అని గుర్తించలేకపోవడము, గుర్తు రాకపోవడము, ఇలా రకరకాలన్నమాట. ఈ కొహరెన్స్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు ఏదో అనుకున్నాం, అరే ఏదో గుర్తు, ఇప్పుడు ఎంత చాలామంది 30 years యంగ్స్టర్స్ కూడా మర్చిపోయాను అంటారు. మామూలుగా 60-70 ఏళ్ళ వాళ్ళు అందరూ అంటున్నారు మర్చిపోయాను, నోట్లో మాట తిరుగుతుంది, ఆ మాట బయటకు రావడం లేదు. ఇవన్నీ ఏంటి, ఆ బ్రెయిన్లో ఇవన్నీ నిక్షిప్తమైనవి, ఎప్పటికప్పుడు అది బయటకు వచ్చి ఈ మాట అందిస్తూ ఉంటుంది. ఈ సెల్స్ అన్నీ ఇదైపోయి అవన్నీ ఆ ఆక్సిజనేషన్ సరిగ్గా లేక, ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ సరిగ్గా అందక ఆ బ్రెయిన్ అలసిపోతుంది అనమాట. అలసిపోయినప్పుడు ఏంటి, ఇట్ వర్క్స్ ఆన్ ది హోల్ ఆఫ్ యువర్ బాడీ. జనరల్ ఫ్యాటిక్ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, కొహరెన్స్ ఉండదు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండదు. సో ఇది జనరల్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ వర్క్ మీద, అన్నిటి మీద కనిపిస్తుంది. అది ఎందుకు, ఈ స్ట్రెస్ను మనం తగ్గించుకుని రిలాక్స్ అవ్వలేకపోతున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తాము, వాటిని ఆ పార్ట్ని ఎనర్జైజ్ చేసి దాన్ని క్లెన్స్ చేయడం అనేది మన ఎనర్జీ హీలింగ్లో, శక్తిపాత యోగ హీలింగ్లో మనం అది చేయడం ద్వారా మనకు అవి యాక్టివేట్ అవుతాయి, రీయాక్టివేట్ అవ్వడం. దానివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం అనేది తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో డిమెన్షియా ఒకటి, అల్జైమర్స్ ఒకటి, ఇవన్నీ మీరు వింటున్నారు కదా, పార్కిన్సన్స్, ఇవన్నీ అంతకుముందు ఇన్ని లేవు కదా. ఇప్పుడు అసలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. పాత వాళ్ళలో ఎంత 100 years వాళ్ళకి కూడా మెమరీ చాలా బాగా గుర్తు పెట్టుకునేవాళ్ళు. ఏదైనా ఉంటే చిన్నప్పుడు మాకు ఇలా జరిగాయి అన్ని చెప్తా ఉంటారు. అది మళ్ళీ అది కూడా వేరే ఉంటుంది. ఈ బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఓ పార్ట్ ఉందనుకోండి, అదో 20 ఏళ్ల క్రితం అక్కడ ఉంటుంది, 30 ఏళ్ల క్రితం ఇంకో చోట ఉంటుంది, నిన్న జరిగింది ఎక్కడ ఉంటుంది. అంటే ఆ ప్లేస్ అది కాదు నేను చెప్తున్నా. అంటే ఆ ప్లేస్ బట్టి ఈ డెడ్ సెల్స్ ఎక్కడ ఎక్కువైన చోట అది పోతే నీకు ఇందాక జరిగింది గుర్తుండదు, 20 ఏళ్ళది గుర్తుంటుంది. అబ్బాయి అంత జ్ఞాపకశక్తి అనుకుంటాం, వాడికి అది గుర్తుంది, ఇది పోతుంది. అంటే దట్స్ ఆల్ ఇంబ్యాలెన్స్. వీటిని మనం ఏంటంటే కొంత బ్రెయిన్ ఎనర్జైజ్ చేసుకుని కొన్ని టెక్నిక్స్ చేయడం ద్వారా ముందు ప్రతి వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, సర్క్యులేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ బ్లడ్ ఇన్ ద బ్రెయిన్ ఉండాలి. దానివల్ల నీకు ఐక్యూ బాగుంటుంది, తర్వాత నీ ఇంట్యూటివ్ పవర్ బాగుంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, నువ్వు ఏ పనైనా విత్ క్లారిటీ ఆఫ్ మైండ్ చేయగలుగుతావు. అసలు పెద్దవాళ్ళు అందరూ ఏమనంటే సుడోకు ఆడుతుంటారు, ఇంకేదో చేస్తుంటారు, కొంచెం ఈ పని చేయండి రా బాబు అంటే చేయరు. ఏదో కొంతమంది ఏదో కాస్త ప్రాణాయామం అది చేస్తూ ఉంటారు అనుకోండి, బట్ దట్ ఈస్ నాట్ అంత ఎక్కువ ఎఫెక్టివ్ కాదు. ఎక్కువ రోజులు చేస్తే కొంత బాగుంటుంది. అంటే సిస్టమాటిక్ లైఫ్ అనేది ఉండాలి ముందు. అసలు ఇప్పుడు లేదు, మనకు సిస్టమాటిక్ లైఫ్ ఉండాలి అనేది ఒక ఐడియల్ సిచ్యుయేషన్. ఇప్పుడు లేదు, ఏదో ఒక కారణం చేత లేదు. కాబట్టి దానికి మనకి అడిషనల్గా మనం ఎలాంటి ఎనర్జీస్ పెంచుకోవాలి, ఆ కోల్పోతున్న దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎండలో తిరగడం లేదు, విటమిన్ డి తగ్గిద్దని చెప్తే ఆ విటమిన్ డి టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా. అవును, ప్రకృతి ఇచ్చిన ఎండను వదిలేసి టాబ్లెట్స్. అలాగే ఈ ఎనర్జీని కోల్పోతూ ఉన్నాము, దానివల్ల మన వైటాలిటీ, యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి దీన్ని కూడా మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆ ఎనర్జీని పెంచుకున్నా కూడా మీకు యాక్టివ్గా ఉంటారు, బాగుంటుంది, ఆ బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది. సో శక్తిపాత్ హీలింగ్ ద్వారా చక్కగా మళ్ళీ ఆ బ్రెయిన్కి సంబంధించిందంతా కూడా సిస్టమేటిక్గా లైఫ్లోకి లీడ్ చేసుకోవచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, బ్రెయిన్ ఫాగ్ అనేది ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందనేది, అట్లాగే దాని నుంచి ఏ విధంగా మనము రికవర్ అవ్వచ్చు, చక్కగా మళ్ళీ మన బ్రెయిన్ ఫంక్షన్ని చాలా
బాగా ఉండేలా చూసుకోవచ్చు అనేది శక్తి పాక్ హీలింగ్ ద్వారా చక్కగా చేసుకోవచ్చని మరి వీరి ద్వారా తెలుసుకున్నారు కదా. మీరు కూడా వీరిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా వారి అపాయింట్మెంట్ తీసుకుని వారితో మాట్లాడవచ్చు. నమస్తే.